హలో అందరికీ, అందరూ బాగున్నారండి. ఈరోజైతే దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందామని బెల్లం పరమాన్నం అయితే చేశానండి. దానికోసం స్టవ్ పై ఒక స్టీల్ పాత్రను పెట్టుకొని 3/4 లీటర్ పాలు పోసి అవి మరిగినంతసేపు కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. పాలు కొంచెం మరిగాక కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం మెత్తబడేలోపు ఇంకో సైడు ఒక 3 స్పూన్ల పెసరపప్పును అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని యాడ్ చేసిన తర్వాత పెసరపప్పును కూడా కలిపి అవి బాగా ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత 3 ఇలాచీలను అయితే చిదిపి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో ఒక 2 కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లం కరిగినంత సేపటికి ఇంకోవైపు నెయ్యితో జీడిపప్పులను అయితే ఫ్రై చేసుకొని వీటిని పరమాన్నంలో యాడ్ చేసుకుంటే మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈ పరమాన్నం చాలా టేస్ట్గా ఉందండి. మీకు ఈ వీడియో